హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు లేస్తే ఒకటే మాట తలుసుకుంటున్నాడండి. జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఆయన రోజు గడవదు 100%. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అన్నీ చేశాడు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు దుర్మార్గుడు, ఎవరు రాక్షసులు నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే అప్పు చేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పరిపాలిస్తున్నారా? ఆల్రెడీ 1,50,000 కోట్లు అప్పు చేశారు సంవత్సరం కాలంలో. సూపర్ సిక్స్ ఏమైనా అమలు చేశారంటే ఒక తల్లికి వందనం ఇచ్చారు అంతే. అంత మించి ఎరగబడిచింది ఏం లేదు. ఒక పక్కన చూసుకుంటే ఆయన అధికారంలో రాగానే అప్పు చేశాడా, చచ్చాడా ఏంటో పక్కన పెట్టేస్తే ఎలా వాళ్ళు వాళ్ళు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడంటే అప్పు చేసే ఇచ్చాడు 100%. కరోనా టైంలో కూడా డబ్బులు లేనప్పుడు కూడా అప్పు తీసుకొచ్చే ఇచ్చాడు. ఓకే, ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ మాట మీద నిలబడ్డాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడుతున్నారా? వాలంటీర్లను నట్టేట్టును ముంచాడు 100%. వాళ్ళకి 10,000 ఇస్తానని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని లేకుండా చేసేసాడు. ఎంతో కొంత ఉపాధి ఉన్న ట్రక్కులు నడుపుకుంటున్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనరు, ఒక డ్రైవరు, ఒక క్లీనర్ ఉంటారు కదా వెనకాల సామాన్లు వచ్చేవాళ్ళు, వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. ఇంకా చూసుకుంటే సచివాలయం వ్యవస్థ, మనం ఏదైనా సర్టిఫికేట్లు కావాలనుకున్నా లేకుంటే మనకి ఏదైనా ఈజీగా పని అయిపోద్ది. మనం వెళ్ళి ఎంఆర్ఓ, విఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళని బతిలాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం పనులన్నీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా లేకుంటే ఏ ఫారాలు కావాలన్నా రైతులకు కానీ లేకుంటే విద్యార్థులకు కానీ ఎవరు సంబంధించిన సరే ఈజీగా పనులు అయిపోతూ ఉంటాయి. దాన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మంచివే అవన్నీ మంచివే. సరే, అవన్నీ పక్కన పెట్టి మీరు ఏమైనా డబ్బులు మిగిలిచ్చారంటే 1,50,000 కోట్లు అప్పులు చేశారు. అప్పు చేయకుండా ఇవన్నీ మిగిలిచ్చాము, ఈ డబ్బులను మిగిలిచ్చామంటే మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు మిగిలిచ్చి మీరు అనుకున్న సంక్షేమానికి ఇవ్వచ్చు కదా. వాలంటీర్లు అందరూ ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళందరూ లేరు. మరి మీరు డబ్బులు మిగిలిచిన ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ట్రక్కులు లేవు, వాళ్ళ డీజిల్ ఏంది, ఆ ఖర్చు ఏంది, ఆ డ్రైవర్లు జీతాలు ఏంది, అవన్నీ మిగిలినాయి. మరి ఆ డబ్బులతో అప్పులు చేయకుండా మీరు ఇవ్వచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అప్పులు చేస్తున్నారు, మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? మీ అనుభవంతో మీరు చేస్తుంది ఏంది? 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఎప్పుడు సరిదిద్దుతారు? 2014 నుంచి 2019 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకొక 4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అంటే రాష్ట్రాన్ని ఎప్పుడు మీరు ఆర్థికంగా వైపు తీసుకెళ్తారు? దాని ముందు కూడా మీరే 2004 వరకు మీరే ఉన్నారు అధికారంలో. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తు రాలేదా? ఫ్యాక్టరీలు తీసుకురావాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలని గుర్తు రాలేదా? మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో తగలెట్టారు కదా. హైదరాబాద్లోనే మొత్తం పెట్టేశారు. హైదరాబాద్లోనే మొత్తం ఫార్మా కంపెనీలు అన్నీ హైదరాబాద్లోనే అన్నీ పెట్టేశారు. ఇప్పుడు చూసుకుంటే విశాఖపట్నాన్ని కానీ, విజయవాడ, గుంటూరు, లేకుంటే ఇటు కర్నూలు కానీ ఏమీ లేవు. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉద్యోగాన్ని పోవాలంటే హైదరాబాదు, బెంగళూరు పోవాల్సింది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ వైజాగ్, ఏ విజయవాడలో జాబ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేశారు? ఎవరు దుర్మార్గులు? ఈ రాష్ట్రాన్ని దుర్మార్గ పాలన చేసింది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా క్లారిటీ లేదు ఏం చెప్పాలో కూడా. మరి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది 5 సంవత్సరాలు మాత్రమే. ఆయన దానికి స్టిక్ అయి ఉన్నాడు. నవరత్నాలు నేను కంప్లీట్ చేస్తానని అయితే మాట ఇచ్చాడు, కంప్లీట్ చేసి అతను ఓడగొట్టారు. సూపర్ 6 తోటి మేము ఇస్తాము, దానికన్నా ఎక్కువ ఇస్తాము, వాలంటీర్కి 10,000 ఇస్తాము, అన్ని వ్యవస్థల్ని కొనసాగిస్తాము, ఇప్పుడున్న సచివాలయం అన్ని వ్యవస్థలు అట్లానే కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి సచివాలయ ఉద్యోగులు ఏం పనులు చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లు అయితే వాళ్ళు ఊసేలేదు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వచ్చే 7,000 కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి ఓడినందుకు. సరే, ఏదైనప్పటికైతే అప్పు చేయకుండా ఆ డబ్బులు మిగిలిచ్చి అప్పు చేయకుండా చంద్రబాబు పరిపాలిస్తున్నారంటే చంద్రబాబు గారు లేదు. ఖచ్చితంగా 1,50,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో అప్పు చేశారు. సరే, సూపర్ 6 మొత్తం అమలు చేశారంటే తల్లికి వందనం ఒకటే ఇచ్చారు. ఇంకా అన్నదాత సుఖీభావ రాలేదు, లేకుంటే ఆడవాళ్ళకి 1,500 రాలేదు, ఇంకా చూసుకుంటే నిరుద్యోగులకి 3,000 రాలేదు, ఇంకా చూసుకుంటే ఫ్రీ బస్సు లేదు, ఏం లేదు. మహిళా శక్తి పేరు మీద మీరు చూసుకుంటే 18,000 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు, అవి లేవు. అలానే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిడితే పింఛన్ ఇస్తా ఉన్నాడు, అది లేదు, ఏమీ లేదు. కానీ 1,50,000 కోట్లు అయితే అప్పు చేసేసారు. అది క్లియర్గా కనిపిస్తుంది మన కంటికి. అభివృద్ధి చేశామంటున్నారు,
ఏమైనా జరిగిందంటే మటుకు కొన్ని రోడ్లు అయితే బాగా చేశారు. ఎందుకంటే వీళ్ళు వైసీపీ ఉన్నప్పుడు కొంచెం రోడ్ల గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ తిట్టారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ తిట్టాడు కాబట్టి కొన్ని రోడ్లు అయితే త్వరగా ఫాస్ట్గా అయితే కొన్ని రోడ్లు అయితే వేశారు. దానికైతే ఖర్చు పెట్టారు. మిగతాది ఏమి లేదండి. ఏం ఫ్యాక్టరీలు వచ్చాయి, ఏం బిజినెస్లు వచ్చాయి, ఏం పెడుతున్నారు, బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత పెట్టుబడులు ఇస్తున్నారో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ సంవత్సర కాలంలో శూన్యం, అంతా శూన్యమే ఉంది తప్ప, అప్పులు తప్ప ఏం లేదు. ప్రాఫిట్ పెరిగిందంటే లేదు. జిఎస్టీ ఇంకా తగ్గిపోయింది అంటున్నారు. నాకు ఎందుకంటే ఆ జిఎస్టీ గురించి అంత డెప్త్ తెలియదు. దాని గురించి ఒకసారి నేను చదివి చెప్తాను మీకు, అసలు జిఎస్టీ ఏమైందనేది. జిఎస్టీ చాలా పడిపోయిందంట, మనకి ఆదాయం అనేది చాలా పడిపోయిందంట. దాని గురించి నేను చూస్తాను. మరి ఏం గ్రోత్ తెచ్చారో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సర కాలంలో ఏం తెచ్చారో నాకు అర్థం కావట్లా. సంపదలు సృష్టించడం నాకు చేతనవు అన్నాడు, చేసి చూపిస్తా అన్నాడు. చూద్దాం. ప్రస్తుతానికైతే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారండి. ఎంత భ్రష్టు పట్టించారంటే అక్షరాస్యతలో మనం లాస్ట్కి వెళ్ళిపోయాం. ఒక బీహార్ కన్నా, ఒక ఉత్తరప్రదేశ్ కన్నా, ఒక జార్ఖండ్ కన్నా, ఒక బెంగాల్ కన్నా, ఒక అస్సాం కన్నా చాలా దారుణమైన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఇది ప్రజలు మేల్కొని ఆలోచించాలి. ఇంకా ఫ్యూచర్ ఏం చేయలేం. ముందే 2 పార్టీలు కదా, వైసీపీ ఇటు టీడీపీ. వైసీపీ వస్తేనేమో ప్రజలకు డబ్బులు వెదజల్లుతాం, ఇంకా ఓన్లీ సంక్షేమం మేము చేస్తాం, రాష్ట్ర అభివృద్ధి మాకు అవసరం లేదంటారు. ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయనకన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయనకన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఈరోజు ఇరుక్కపోయారు. అంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేవాడు ఒక్కడు కూడా లేడనేది మనకైతే క్లారిటీ వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఏం మాట్లాడడానికి లేదు ప్రస్తుతానికి ఆయనకి. ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలిచే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆయనే ఓడిపోతున్నాడు, ఒంటరిగా పోటీ చేయకపోతే. అంటే ఒంటరిగా పోటీ చేసి ఓడిపోతున్నాడు. కూటమిలో ఉంటే సీట్లు రాబట్టగలుగుతున్నాడు కాబట్టి ఇంకా ఆయన 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటానని డిసైడ్ అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు లేరు. రాజకీయం కోసం వాడుకోవటమే. అందుకే మీ పిల్లలు మీరు మంచిగా చదివించుకోండి, మంచిగా పంపించుకోండి. విదేశాల్లో పంపిస్తారా లేకుంటే వేరే రాష్ట్రాలకు పంపిస్తారా మీ ఇష్టం, పంపించుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదండి, అది క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దాం. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దాన్ని మార్చే శక్తి ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు చేతవు ఆయనకి. కానీ ఆయన పూర్తిగా ఇప్పుడు అంతకుముందు కొంచెం అడ్మినిస్ట్రేటివ్ అయిన బాగా చేసేవాడు అని ఒకప్పుడు పేరు ఉండేది ఆయనకి. ఇప్పుడు అది లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి పందాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ట్రాప్లో పడిపోయాడు. ఏ నవరత్నాలు ఇచ్చారు కదా, నేను సూపర్ 6 తోటి అంతకన్నా నీకు డబ్బులు ఇస్తానని వచ్చిండు. మరి ఇంకేముంటుంది అంటే ఇంకా అయిపోయా. ఇంకా ఆయన వచ్చిన అప్పులు చేస్తారు, వచ్చిన అప్పులు చేస్తారు, రాష్ట్రాన్ని గొల్ల చేస్తారు. ఇంత మించి ఏముండదు. చూద్దాం ఫ్యూచర్ ఏం జరుగుతుంది. కానీ భవిష్యత్తు అయితే లేదు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తే కనపట్లేదు. పిల్లలు ఆంధ్రప్రదేశ్లో మంచిగా చదువుకొని బయటకు వచ్చి జాబ్ చేద్దామంటే ఆంధ్రప్రదేశ్ ఛాన్సే లేదు. మరి ఖచ్చితంగా హైదరాబాద్ పోవాలి, లేకుంటే బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలి, ముంబై పోవాల్సింది తప్ప ఆంధ్రప్రదేశ్లో మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఈ 4 సంవత్సరాలు కూడా కష్టమే. ఇంకేమన్నా ఈ 4 సంవత్సరాలు వీళ్ళు అప్పులు చేయకుండా ఏమన్నా మంచి కంపెనీలు ఏమైనా తీసుకొస్తే అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు. కియా లాంటిది ఒకటి తీసుకొచ్చి పెట్టారు, మంచి విషయం. అలాంటివి ఏమన్నా ఇంకా అలాంటి 100 రావాలి. 100 వస్తే కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించలేం. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఫ్యూచర్ అనేది భవిష్యత్తు నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఏం కనిపించట్లా. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా దిగజారు చేస్తున్నారని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని మనం అప్పుడు అనుకున్నాం సంక్షేమమే చేస్తున్నాడు తప్ప అభివృద్ధి చేయట్లేదని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే పందాలోకి వెళ్తూ ఉన్నారు. అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. చూద్దాం మరి ఏం జరిగిద్దాం.